ఏపీలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 25 పార్లమెంటు స్థానాలకు 503 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 2705 నామినేషన్లు దాఖలయ్యాయి. నంద్యాల పార్లమెంటుకు అత్యధికంగా 36 నామినేషన్లు, రాజమండ్రి పార్లమెంటుకు అత్యల్పంగా 12 నామినేషన్లు వచ్చాయి. తిరుపతి అసెంబ్లీకి అత్యధికంగా 48 నామినేషన్లు, చోడవరం అసెంబ్లీకి అత్యల్పంగా 6 నామినేషన్లు వేశారు. ఇక తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు 893 నామినేషన్లు దాఖలయ్యాయి. మల్కాజిగిరిలో అధికంగా 77 మంది బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించబోతున్నారు. నామినేషన్ల ఉపసంహరణపై ఎన్నికల సంఘం కాసేపట్లో అధికారికంగా వివరాలు వెల్లడించనుంది. ఏపీలో నామినేషన్ల ఉపసంహరణ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, నామినేషన్ల ఉపసంహరణ సంబంధించి టైం అయితే అయిపోయింది. సో దీనికి సంబంధించి ఈసీ వివరాలు వెల్లడించనున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కరెక్ట్ గా 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో ఎంతమంది అభ్యర్థులు ఇక బరిలో ఉంటారు, ఏ పార్టీల అభ్యర్థులు ప్రధానంగా పోటీ పడతారనే దాని మీద మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా నామినేషన్ గడువు పూర్తవడంతో ఇప్పటి వరకు అంటే 25 పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్లు దాఖలయ్యాయి. 175 అసెంబ్లీ స్థానాలకు 2705 నామినేషన్లు ఇంతవరకు కూడా ఆమోదం పొందాయి. వీటిలో ఎవరైనా ఈ రోజు విత్డ్రాల్ చేసుకుంటే కనుక ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఒకే కుటుంబం నుంచి ఇండిపెండెంట్ గా నామినేషన్లను కొంతమంది వేయడం జరిగింది. ఆఖరి నిమిషంలో ఏమైనా కొర్రీలు వచ్చి అభ్యర్థిత్వం కనుక క్యాన్సిల్ అయితే కనుక వారి స్థానంలో బీఫామ్ సమర్పించి వారు అభ్యర్థులుగా అయ్యేందుకు కొంతమంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా కుటుంబ సభ్యులు నామినేషన్లు కూడా ఈ రోజు విత్డ్రా చేసుకున్నారు. ఎంతమంది విత్డ్రా చేసుకున్నారు, ఎక్కడెక్కడ విత్డ్రా అనే దాని మీద ఇంకా పూర్తి స్థాయి ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది. మరోవైపు 36 నామినేషన్లు నంద్యాల పార్లమెంట్ కు అత్యధికంగా రాష్ట్రంలో నమోదు కాగా 12 నామినేషన్లు రాజమండ్రి పార్లమెంటు స్థానానికి అత్యల్పంగా నామినేషన్లు దాఖలయ్యాయి. వీరిలో కూడా ఈ రోజు ఉపసంహరణ ఎంతమంది చేసుకున్నారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే అత్యధికంగా 48 నామినేషన్లు తిరుపతి స్థానానికి సంబంధించి 48 నామినేషన్లు దాఖలు కాగా అత్యల్పంగా 6 నామినేషన్లు చోడవరం స్థానానికి నమోదయ్యాయి. ఈ నామినేషన్లో కూడా ఎవరైనా ఉపసంహరించుకుంటే ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ నామినేషన్ల ఉపసంహరణ పైన కూడా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మరి కాసేపట్లో అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. నామినేషన్ ఉపసంహరణ తర్వాత గడువు పూర్తయింది కాబట్టి ఇక ఇండిపెండెంట్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గుర్తులు ఆయా ఆర్ఓలు అదే నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఉండే రిటర్నింగ్ అధికారులు అందజేస్తారు. పార్లమెంట్ స్థానం అయితే జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారి కలెక్టర్ వారికి గుర్తులు అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియ అంతా జరిగి వాళ్ళందరికీ కూడా గుర్తులు అలాట్ చేయడంతో పాటుగా ఎంతమంది బరిలో ఉన్నారనే దాని మీద క్లారిటీ రావాలంటే మరి కాసేపు సమయం పట్టే అవకాశం, సుమారు ఒక 2-3 గంటల్లో ఈ మొత్తం వ్యవహారం మీద క్లియర్ కట్ గా ఒక ప్రకటన కూడా ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రకటన వచ్చిన తర్వాత ప్రధాన స్థానాల్లో ముఖ్యంగా ఎంపీ స్థానాలు కావచ్చు, ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు, ఎంతమంది బరిలో ఉన్నారు, ఎంతమంది తప్పుకున్నారు అనే దాని మీద కూడా క్లారిటీ వస్తుంది. ఏ పార్టీలు ప్రధానంగా అక్కడ పోటీ పడతాయి, పందెంకోళ్ళు ఎవరు అనేది కూడా ఒక క్లారిటీ మరి ఒక 2-3 గంటల్లోనే పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సత్య.